రంగనాయకమ్మ గారు రచించిన 'కృష్ణవేణి' నవల తరువాయి భాగం. పడిపోతే ఏం? అప్పుడు కూడా కలిసే ఉంటాం కృష్ణ, కలిసే పడిపోతాం అన్నాడు. మెలకువ వచ్చేసింది. కళ్ళు తెరిచి చూస్తే మాధవ్ లేడు. ఆ భయం అలాగే ఉండిపోయింది. ఎప్పుడూ కలలు వస్తూనే ఉన్నాయి. కలల్లో ఏదో భయం. పగలే ధైర్యంగా ఉంటున్నాను. ఆ కొండ ఎక్కిన సంగతి మాధవ్కి రాశాను. మనం ఒక కొండ ఎక్కాం. మేఘాలు చేతికందినట్టుగా ఉన్నాయి. హఠాత్తుగా మెట్లు మాయమయ్యాయి. నేను భయపడిపోయాను. మీరు భయపడలేదు. దిగటం ఎందుకు? ఇక్కడే ఉందాం అన్నారు. అలా పొడి పొడిగా రాశాను. కలలో అతను నన్ను తాకిన సంగతి చెప్పలేదు. ఆ 4 మాటలకే అతను చాలా పరవశించిపోయాడు. కన్యలు కనే కలలు అమాయకంగా, పవిత్రంగా ఉంటాయి కృష్ణ అన్నాడు. దాని మీద ఎంత రాశాడో! అది భవిష్యత్తుకు జోస్యం అన్నాడు. కలలో అరుణతో నా వాదం సంగతి చెప్పలేదు. అది చెప్తే నా భర్త, నా భర్త అనే మాటలు చాలా చెప్పాలి. అది చెప్పాలనిపించలేదు. కానీ రేణుకి చెప్పాను. రేణు, అరుణ గురించి నీతో మాట్లాడానే, అదే నాకు కల్లోకొచ్చిందే. ఏదో వాదం. ఆమె ఏడ్చింది, నేను ఏడ్చాను. భయం వేసిందన్నాను. ఓహో! రేపటినుంచి ఈ ఏడుపులన్నీ నాకు చెప్తావుగా ఊర్ను అంది రేణు కోపంగా. నా ప్రయత్నం లేకుండానే నా ఉత్తరాల్లో అనురాగం చిందులు వేసేది. అలా మాధవ్‌కి ఉత్తరాలు రాయడం నాకెంతో సంతోషంగా ఉండేది. ఏది జరిగినా, ఏది చూసినా మాధవ్‌కి రాసేసేదాన్ని. మాధవ్ నా మనసుకి మరీ మరీ సన్నిహితుడైపోయాడు. ఇక మాధవ్ రాతలకి తెంపు లేదు. చక్కని ఆ ప్రదేశాలను మరీ చక్కగా వర్ణించేవాడు. ఎప్పుడూ కృష్ణవేణి నది గలగలలు వింటూనే ఉంటాను. ఆ నదితో నిన్ను పోల్చుకుంటాను. ఇక్కడ ఎక్కడ చూసినా చెట్లు, చేమలు, రాళ్ళు, కొండలు. ఎత్తైన కొండ మీద ఆఫీసు. ఎక్కడో కింద వయ్యారంగా కంటబడే కృష్ణవేణి. ఆ పక్కనే మనోహరమైన లోయ. కొండ మీదే కాలనీ. ఇక్కడ జనం అంతా లంబాడీలు. వాళ్ళ భాష మనకేం అర్థం కాదు. ఒక లంబాడీ పడుచు మా ఇంట్లో పని చేయడానికి కుదిరింది. ఉదయం గదులు ఊడ్చడానికి వస్తుందా? ఒక్కొక్కసారి ఎప్పుడైనా రాసుకుంటున్నానని కానీ, ఇప్పుడు వీల్లేదు మళ్ళీ రా అని కానీ చెప్తే అదేం చెవిన పెట్టదు. ఏంటేంటో వాళ్ళ భాషలో లేచే వరకు సాధిస్తుంది. భలే గడుసుది. గమ్మత్తుగా మాట్లాడుతుంది. ఇంకో పనికి పోవాలి కదా, ఈ పని చేసేసి. ఆ అడవుల్లో జంతువుల భయం ఉందనే చెప్పుకుంటారు. ఎలుగుబంట్లు పగలే కనిపిస్తాయట కూడా. నాకెప్పుడు కనబడలేదు. ఒకసారి మా మేనమామ ఎలుగుబంటి మొహంతో గంతులేస్తూ కనబడ్డాడు కలలో. నిజంగా. ఎంతైనా రాత్రుళ్ళు నిర్భయంగా వరండాల్లో పడుకోవడానికి వీల్లేదు. ఏది? ఇంకా ఈ ప్రదేశం అంతా నాకు కొత్త. షికార్లు తిరగాలంటే మాత్రం ఎక్కడికక్కడే ప్రకృతే పార్కులేసింది. నాకు ఒంటరిగా తిరగబుద్ధి కాదే. నువ్వు వచ్చాక ఇద్దరం ఈ ప్రకృతిలో షికార్లు చేద్దాం. టౌన్లో మాదిరి ఇక్కడ వేరే వ్యాపకాలేవీ ఉండవు. ఇంటి పని, ఆఫీసు, ఏదో కాసేపు షైరు. మొన్నన ఓ గమ్మత్తు జరిగింది. జయసింగ్ అనే జేఈ తాను వేటాడబోతున్నాను కాబట్టి ఆ శౌర్య ధైర్యాలు చూడడానికి రమ్మని ఓ 15 మందిని ఆహ్వానించాడు. అందులో నేను ఒకడిని. తన దగ్గర తప్ప మా ఎవరి దగ్గర తుపాకీ ఉండరాదని నిబంధన పెట్టాడు. అసలు మాకు తుపాకీలు ఎక్కడివి? ఆ పేరే భయం నాకు. సరేనని అందరం చేతులు ఊపుకుంటూ బయలుదేరాం అడవిలోకి. జైసింగ్ వీరుడిలాగే సాగిపోతున్నాడు కానీ తీరా లోయలోకి దిగేసరికి పిల్లిలా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో నడక సాగించాడు. తుపాకీ లోడ్ చేసి రెడీగా ఉంచుకొని మెల్లిమెల్లిగా పొదలు, తుప్పలు, చెట్లు, చేమలు పరికిస్తూ బింకంగా అడుగు తీసి అడుగు వేస్తున్నాడు. మాలో ఎవడికో ఓ కుందేలు కంటపడింది. వాడు వెంటనే హడావుడిగా అదుగో అదుగో అంటూ కేకలెట్టాడు. అందరికన్నా ముందు పోతున్న జయసింగ్ ఆ కేకలకి బిర్ర బిగుసుకుపోయి ఏదో పెద్ద పులి అంత క్రూర మృగం తన మీదికే దూకుతుందనే భ్రమలో రెడీగా ఉంచుకున్న తుపాకీ పేల్చేశాడు. ఓ పొజిషను లేదు, పాడు లేదు. అతని ప్రయత్నం లేకుండానే దానికదే పేలి ఊరుకుంది. జయసింగ్ వెనక్కి తిరిగి ఒకటే పరుగు. నలుగురు ఐదుగురు కాస్త నిదానించి చూస్తే ఓ కుందేలు ఓ పొదలోంచి మరో పొదలోకి తుర్రుమనడం మాత్రం కంటపడింది. కానీ చిత్రంగా
జయసింగ్ షూటింగ్ కూడా గొప్ప మేలే చేసింది. ఎదర చెట్టు కొమ్మకి చుట్టుకున్న ఓ నాగుపాము తుపాకీ దెబ్బకి ఊడి కింద పడింది. తర్వాత జయసింగ్ శౌర్యానికి జోహారులు అర్పించామనుకో, అయినా పాపం ఎక్కడో కారడవిలో బతికే ఆ పాము వల్ల ఎవరికి ప్రమాదం? దాన్ని నిష్కారణంగా చంపాడు. ఆ జయసింగే మొన్న ఓ నెమలిని పట్టుకొచ్చాడు. విలవిలా తన్నుకొని రక్తం అడుగులో ప్రాణాలు వదిలిందేమో. చూడడానికే ఎంతో జాలనిపించింది. మాధవ్ అలా ప్రతి సంఘటనని రాసుకుపోయేవాడు. అలాంటి విషయాల్లో నా అభిప్రాయాలనే జవాబులుగా రాసేదాన్ని. నెమలి విషయం వింటే నాకు ఎంతో బాధ అనిపించింది. స్వేచ్ఛగా ఎక్కడో అడవుల్లో ఆడుతూ పాడుతూ తిరిగే ఆ అందాల నెమలి ఎవరి దారికి అడ్డొచ్చింది? ఎవరికేం కీడు చేసింది? దాని మీదికి తుపాకీ గురిపెట్టడానికి ఎలా చేతులాడాయి? ఎదుటి జీవి రక్తమాంసాలు తిని తన రక్తమాంసాలు వృద్ధి చేసుకోవాలనుకోవడం మహాపాపం అని ఓసారి హిందీ కళ్యాణ్లో చదివిన సూక్తి గుర్తొచ్చింది. అది చదివిన నాటి నుంచే అటువంటి ఆహారం ముట్టడం మానుకున్నాను. ఆ ఒక్క వాక్యం నాలో అంతటి మార్పు తీసుకొచ్చింది. అదే రాశాను మాధవ్కి. కానీ దాని మీద మాధవ్ ఏమిటో ఎక్కడో చదివానని రాశాడు. ప్రజలంతా మాంసాహారం విసర్జించిన నాడు భూమి మీద పండే శాకాహారం ఏ మూలకి చాలదట. అటు జంతువులు విచ్చలవిడిగా వందలు మందలుగా పెరిగిపోయి ఆనాడు మనుష్య సంఖ్యను మించిపోయే జంతువులకి తిండి దొరకడం అసాధ్యమట. అసలు ఆనాడు భూమి మీద నిలవ నీడనేదే కరువు అవుతుందట. ఏంటేంటో రాశాడు. ఎక్కడ చదివాడో ఆ పుస్తకం, ఎవరు రాశారో. అది నిజమే కావచ్చా? కానీ ఎక్కడో చెట్ల మీద పుట్ల మీద ఆడుతూ పాడుతూ తిరిగే ఆ అమాయకపు నెమలిని ఆహారంగా చేసుకోవడాన్ని మాత్రం నేను సమర్థించలేదు. జయసింగ్ గొప్ప వీరుడేం కాదనుకున్నాను. నా అభిప్రాయాలు ఎప్పుడు మాధవ్కి రాస్తూనే ఉంటాను. మాధవ్ రాసిన లంబాడీ పడుచు కళ్ళల్లో మెదిలింది. లంబాడీలంటే నాకెంతో సరదా. వాళ్ళ డ్రెస్సింగ్ ఎంత గమ్మత్తుగా అందంగా ఉంటుందో. పొట్టి పరికిణీలు, అద్దాల ముసుగులు, వీపులేని రవికెలు, దంతం గాజులు, జుట్టులోంచి వేళ్లాడే గవ్వలు, ఇంత కూడా చోట్లేకుండా ఒంటి నిండా ఏంటేంటో సరంజామా ఉంటుంది. వాళ్ళు నడిచిపోతూ ఉంటే ఆ గలగలలు ఎవరికైనా సరే ఆరోగ్యంగా, పుష్టిగా, అందంగా ఉండే ఆ లంబాడీ పడుచుని చూసిన కొద్దీ చూడబుద్ధేస్తుంది. ది ప్రిన్సెస్ అండ్ ది జిప్సీస్లో రాకుమారి తలపోసినట్టు వాళ్ళని చూస్తుంటే వాళ్ళలో కలిసిపోయి ఆ పొట్టి పరికిని కట్టుకొని అద్దాల ముసుగు మీద ఏ పందుం పుల్లల తట్టో పెట్టుకొని గలగలమంటూ నడిచిపోవాలనిపిస్తుంది నాకు. అది ఎంత సాధ్యమో తెలిస్తే నవ్వు వస్తుంది. మాధవ్కి కూడా లంబాడీలంటే అంత ఇష్టమా? అందమైన లంబాడీ పడుచుని మాధవ్కి కూడా చూసిన కొద్దీ చూడబుద్ధేస్తుందా? మాధవ్ చదువుకుంటూ ఉండగానే ఆ లంబాడీ పడుచు గది తుడుస్తున్న దృశ్యం తలుపుకొస్తే దాని మీద అసూయ, మాధవ్ మీద కోపం ముంచుకొచ్చి వెంటనే నవ్వొచ్చింది. ఆ పిల్ల భలే గడుసుదట, గమ్మత్తుగా మాట్లాడుతుందట. వాళ్ళు అసలే కరుకుమూక, ఏమాత్రం చనువు చేసుకున్నా వదిలించుకోవడం కష్టం. నాకు కథ కొన్ని నెలల కిందట ఏదో హిందీ పత్రికలో చదివింది గుర్తొచ్చింది. అది గుర్తొచ్చినప్పుడల్లా మనస్సు అదోలా అయిపోతుంది. అదంతా మాధవ్కి రాశాను. బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా అడవుల్లోనే పుట్టి పెరిగి అక్కడే అంతమైపోయే నాగజాతీయులకి ప్రపంచం అంటూ బయటకు ఒకటి ఉందని చెప్పి వారిలో విజ్ఞానం నెలకొల్పాలనే సదుద్దేశంతో కర్నల్ బోస్ రెజిమెంట్ నాగాలు నివసించే అడవుల్లోకి అడుగు పెడుతుంది. స్నేహ సౌహార్దాలతో నాగజాతీయులను చనువు చేసుకోవాలని సైనికులను నిశ్చయించుకున్నప్పటికీ వారి మంచితనాన్ని తెలుసుకోలేని నాగాలు ఆ సైనికుల్ని శత్రువులు అనుకొని వారి మీద దాడి చేసి చిట్ట చివరికి లొంగిపోతారు. ఆ దాడిలో నాగాల సర్దారు మరణిస్తాడు. సర్దారు కొడుకైన చూబా మూర్ఛపోతే లెఫ్టినెంట్ సాహసించి నాగాల విషపు బాణాలను కూడా లెక్క చేయకుండా దూసుకెళ్ళి మూర్ఛపోయిన చూబాని తన టెంటులోకి పట్టించుకెళ్తాడు. క్యాంప్ డాక్టరు చూబా శరీరంలోంచి 5 తుపాకీ గుళ్ళు తీసి పునర్జన్మ ప్రసాదించినప్పుడు చూబా కన్నులు కృతజ్ఞతతో వాలిపోతాయి. తండ్రి మరణంతో నాగాల సర్దారైన చూబాకి అతన్ని కాపాడిన లెఫ్టినెంట్కి స్నేహం కుదురుతుంది. దానితో
నాగాలకు సైనికులకు పొరపచ్చాలు అంతమవుతాయి. నాగాలు సైనికుల టెంట్స్‌కి, సైనికులు నాగాల గూడాలకి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కర్నల్ బోస్ చూబాకి ఎన్నో బహుమతులిస్తాడు. అలాగే సర్దార్ చూబాకు కూడా సైనికులకు చాలా వస్తువులే ఇస్తాడు. సైనికుల ఉద్బోధన మూలంగా నాగాల్లో తెలివితేటలు పెంపొందుతూ ఉంటాయి. తమ మిషన్ ఆశయం సఫలమైందని తలుస్తారు సైనికులు. అంత సవ్యంగా సాగిపోతూ ఉన్న రోజుల్లో చూబా చెల్లెలైన సీమ లెఫ్టినెంట్ని ఆకర్షిస్తుంది. లెఫ్టినెంట్ సీమకి కొన్ని బహుమతులు ఇస్తాడు. లెఫ్టినెంట్ నాగాల గుంపు నృత్యాలు చూడడానికి వెళ్ళినప్పుడు సీమ తనని తాను మరిచి నాట్యం చేస్తుంది. చాటుమాటుగా లెఫ్టినెంట్ని కలవడానికి వస్తూ ఉంటుంది. రాత్రుళ్ళు చంద్రోదయం అయ్యేసరికి సీమ కూడా లెఫ్టినెంట్ టెంట్ పరిసరాల్లో ఉదయించేది. దూరంగా రాతిగుట్టల వెనక సన్నటి కోయిలస్వరం వింటూ లెఫ్టినెంట్ అక్కడికి చేరిపోతూ ఉండేవాడు. ఆ లెఫ్టినెంట్ వెన్నెల వంటి సీమతో దాగుడు మూతలాడుతూ ఎన్ని రాత్రుళ్ళు గడిపేశాడో, ఆ సీమ ఒళ్ళో పడుకొని నాగా పాటలు ఎన్ని విన్నాడో. చందమామ అంతర్ధానమైపోతుండగా విడిపోయే సమయంలో సీమ లెఫ్టినెంట్ మెడ చుట్టూ చేతులు వేసి, నన్ను విడిచి వెళ్ళిపోవు కదూ అని అడిగేది. ఆ క్షణంలో లెఫ్టినెంట్కి సర్వస్వం వదులుకొని నాగజాతిలో కలిసిపోవాలనిపించేది. లెఫ్టినెంట్ ప్రేమగాథ క్యాంప్లో అందరికీ తెలిసిపోయింది. కర్నల్ బోస్ ఆ లెఫ్టినెంట్ని, చాలా జాగ్రత్త సుమా, నాగాలతో చాలా జాగ్రత్త, పరిణామాలు చాలా సరే జాగ్రత్త అని హెచ్చరించాడు కూడా. కానీ లెఫ్టినెంట్ అప్పటికీ ఆ రాతి గుట్టల వెనక చేరకుండా ఉండలేకపోయేవాడు. ఒకనాటి రాత్రి వారి దాగుడు మూతలు చూబాయే స్వయంగా చూశాడు. నాగాల గూడెల్లో ఆ విషయం మీద చర్చలు చెలరేగాయి. అయినప్పటికీ ప్రేమ పాశంలో చిక్కుపడిపోయిన సీమ ఆ చిక్కులు తప్పించుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నించలేదు. అనుకోకుండా ఓనాడు రెజిమెంట్లోని ఆ ప్రాంతాల నుంచి ముందుకు సాగమని ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది. మేము ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోతున్నామని లెఫ్టినెంట్ సీమకి చెప్పక తప్పలేదు. సీమ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఉద్యోగం వదిలేసి నువ్వైనా ఇక్కడ ఉండిపో, లేకపోతే నన్నైనా నీ వెంట తీసుకుపో అని అడిగింది. లెఫ్టినెంట్ చిక్కులో పడ్డాడు. ఆఖరికి తనకి భార్య కొడుకు ఉన్నారని, సీమని తీసుకెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పేశాడు. నిరాశతో కోపంతో సీమ మొహం ఎర్రబారిపోయింది. లెఫ్టినెంట్ కేసి ఆగ్రహంగా చూడసాగింది. నడుం నుంచి వేలాడుతున్న చిన్న కత్తిని పిడికెట్లోకి తీసుకొని తనకు తను పొడుచుకోపోయేంతలో లెఫ్టినెంట్ బలంగా సీమ చేతిని పట్టి కత్తిని విడిపించి దాన్ని కొండల కిందికి విసిరేశాడు. సీమ కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. లెఫ్టినెంట్ పాదాల మీద తల వాంచి భోరున ఏడ్చింది. లెఫ్టినెంట్ నిర్లక్ష్యంగా కాళ్ళు వదిలించుకొని వెనక్కి తిరిగి కొండ దిగిపోసాగాడు. అలా 2 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి బాధాపూరితమైన కేక, లోయలో పెద్ద చప్పుడు. తక్షణం అంతా తిరిగి ప్రశాంతమైపోయింది. లెఫ్టినెంట్ వెనక్కి తిరిగి చూడగానే ఆ భయంకర దృశ్యం అతని కళ్ళబడింది. సీమ అందాల శరీరం ఎక్కడో లోతున రాళ్ల గుట్ట మీద నిర్జీవంగా పడి ఉంది. ఎత్తి పట్టినట్టున్న సీమ చేతులు అప్పుడు కూడా ఆ వెన్నెల రాత్రిలో ఎవరినో పిలుస్తున్నాయి. లెఫ్టినెంట్ 2 చేతులతో కళ్ళు గట్టిగా మూసుకొని పరుగున టెంట్లోకి వెళ్ళిపడ్డాడు. మాధవ్, తర్వాత అంతా చాలా వింతగా జరుగుతుంది. నాకు రాయడానికే చేతులు ఆడనట్టుగా ఉంది. కాసేపట్లోనే పర్వతాల కింద నాగాల గూడెల్లో యుద్ధ సూచకంగా నగారాలు మోగడం మొదలెడతాయి. సైనికులందరూ కలవరపడుతూ తుపాకీలు సర్దుకుంటూ లేస్తారు. హఠాత్తుగా ఏంటిదని కర్నల్ బోస్ విస్తుపోతాడు. అంతలో గూడెంలోంచి మంటలు చెలరేగుతున్న ఒక బాణం దూసుకొచ్చి క్యాంపు మధ్యలో రెపరెపలాడుతున్న జెండాను నూసి చేస్తుంది. తెల్లవారుతుండగా నగారా మోతలు మరీ విజృంభిస్తాయి. విల్లులు అమ్ములు ధరించిన నాగాలు గుంపులుగా పర్వతం ఎక్కి క్యాంప్ కేసి రావడం మొదలెడతారు. కర్నల్ బోసు చూబాని చూస్తూ స్నేహపూర్వకంగా చేతులు చాపుతాడు. కానీ సర్దార్ తన చేతిని అందించడు. ఆ చెయ్యి పైకెత్తి గంభీరంగా, నా సోదరి సీమను హత్య చేసిన లెఫ్టినెంట్ని 1 రోజు లోపల మాకు స్వాధీనం చేయకపోతే క్యాంపు మీద దాడి చేస్తాం, ఒక్క సిపాయిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టేది లేదు
అంటాడు ఆగ్రహంతో. సీమని లెఫ్టినెంట్ చంపలేదని, ఆమె స్వయంగా పర్వతం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని కర్నల్ చాలా చెప్పబోతాడు. కానీ సర్దార్ ఒప్పుకోడు. మా జాతిలో ఒక ఆచారం ఉంది. కన్నెపిల్ల ప్రియుడి వల్ల నిరాశగా మరణిస్తే ఆమె ప్రియుడిని కూడా ఆమె శవంతో పాటు పూడ్చేస్తాం. లేకపోతే ఆ జీవి నిరాశగానే తిరుగుతూ ఉంటుంది. అందుకే లెఫ్టినెంట్‌ను కూడా సీమతో పాటు పూడ్చేస్తాం. ఆ 4 మాటలు చెప్పి సర్దార్ తన బలగంతో వెనక్కి తిరిగి కొండలు దిగి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా 2 వైపులా యుద్ధ సన్నాహాలు జరుగుతూనే ఉంటాయి. సీమ వెంట తిరిగిన లెఫ్టినెంట్ తన టెంట్‌లోనే పడి ఉంటాడు. క్యాంప్ వారికి ప్రాణాపాయం ముంచుకు రావడానికి తనే బాధ్యుడు. మిషన్ ఆశయం విఫలమైపోవడానికి తనే కారణం. అతని కళ్ళ ముందు కిందటి దాడిలో గాయాలు తగిలిన సైనికులు విలవిలా తన్నుకుంటున్న హృదయ విదారక దృశ్యం సాక్షాత్కరిస్తోంది. తిరిగి అదే దృశ్యం ప్రత్యక్షం అవుతుందా? సైనికుల్లో కొందరికైనా ఆ బాధలు చుట్టుకుంటాయి. కొంతసేపట్లో తనను సజీవంగా భూమిలో పూడ్చిపెడతారు అనే ఊహ తట్టగానే లెఫ్టినెంట్ కంపించిపోతాడు. అప్పుడే క్యాంపులో 4 గంటలు కొట్టారు. అటు నగారాలు జోరుగా మోగుతున్నాయి. తెల్లవారుతోంది. సిపాయిల్లో హడావిడి ప్రారంభమైంది. లెఫ్టినెంట్ కంగారుగా లేచి కూర్చుంటాడు. ఇక ఎంతో ఆలస్యం లేదు. నాగగూడెం అంతా క్రోధంతో పిచ్చిదైపోయిందని అతనికి తెలుసు. క్యాంపును ధ్వంసం చేసి తీరుతుంది. లెఫ్టినెంట్కి క్రితం రోజు కర్నల్ బోస్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నీవు వీరుడివైన సిపాయివి, దేశభక్తుడివి, బాధ్యత గల ఆఫీసర్వి. మిషన్ని సఫలం చేస్తానని వాగ్దానం చేశావు. సరైన మార్గమే ఎన్నుకుంటావని నా ఆశ. అవును, తను వీరుడే, దేశభక్తుడే. తన ఒక్కడి కోసం క్యాంపునంతటిని బలిపెట్టాడు. వెంటనే లేచి సిపాయి యూనిఫామ్ వేసుకుంటాడు. పిస్తోలు తీసి వేరే పెట్టేస్తాడు. టెంట్ పరదా తొలగించుకొని బయటకు వస్తాడు. దూరంగా పర్వతాల చాటు నుంచి తూర్పు వైపున పల్చటి వెలుగు వ్యాపిస్తూ ఉంటుంది. అదే అతని జీవితంలో ఆఖరి ఉదయం. లెఫ్టినెంట్ క్యాంపు వారిని ఉద్దేశించి సైనిక వందనం చేస్తాడు. సెలవు మిత్రులారా అనుకుంటాడు. తర్వాత నెమ్మదిగా ఆ రాతి గుట్టల వెనక్కి అర్ధరాత్రుళ్ళు కోయిల కంఠంతో సీమ పిలిచే చోటికి నడిచిపోతాడు. కానీ అతను ఆ రోజు సీమ పిలుపు వల్ల కాదు, తన కర్తవ్య నిర్వహణ కోసం వెళ్తున్నాడు. నిజమైన దేశభక్తుడిలా వెళ్తున్నాడు. అదే అతనికి సంతోషం. సీమకు దగ్గరగా వెళ్తాడు. పూలు పరిచిన రాతి తిన్న మీద పడుకొని సీమ చేతులెత్తి తనని పిలుస్తోంది. సీమ మీదికి వంగుతూ ఉండగా 4 వైపుల నుంచి పదునైన కరుకైన బాణాలు వచ్చి తగిలి బలిష్టమైన లెఫ్టినెంట్ శరీరం తూట్లు పడి జల్లెడైపోతుంది. లెఫ్టినెంట్ సీమ కళేబరం మీదకి ఒరిగిపోతాడు. నగారాలు ఒక్కసారిగా జోరుగా మోగి ఆగిపోతాయి. కర్నల్ బోస్ లెఫ్టినెంట్ టెంట్లోకి వెళ్ళి చూస్తాడు. మిషన్ ఆశయాన్ని సఫలం చేయడానికి వెళుతున్నానని రాసిపెట్టిన చీటీ, పిస్తోలు ఉంటాయి. కర్నల్ కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. బహాదూర్ లెఫ్టినెంట్ అంటాడు. తెల్లవారుతూనే చూబా స్వయంగా 3 రంగుల జెండాని క్యాంపు మధ్యలో ఎగరేస్తాడు స్నేహపూర్వకంగా. మాధవ్, అది కథ. కర్నల్ బోస్లానే నేను బహదూర్ లెఫ్టినెంట్ అనుకొని ఊరుకోలేను. నా మటుకు నేను ఆ కథ చదివి వెర్రెత్తిపోయాను. భయంతో కాదు, బాధ. ఏదో బాధ, చాలా పెద్ద బాధ. ఘోరం. ఎవరికి? సీమకా, లెఫ్టినెంట్కా? తెలీదు. ఆ కథ చదివిన రాత్రి అన్నమే ముట్టుకోలేదు. ఎన్నో రోజుల వరకు ఆ సీమ, ఆ లెఫ్టినెంట్ నా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చెప్పాలంటే ఇప్పటికీ ఏం ప్రళయంలోకి దించింది అనుకునేదాన్ని. సీమ అంత సాహసం చేస్తుందని అనుకుని ఉంటే లెఫ్టినెంట్ ఆమెను తీసుకునైనా వెళ్ళిపోయేవాడా? ఈ కథ చదివిన మాధవ్ చాలా రాశాడు. కథ చాలా బాధాకరంగా ఉంది. అది చదివిన తర్వాత ఇప్పటికీ తేరుకోలేనట్టుగానే ఉంది. ఆ లెఫ్టినెంట్ ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. నాగాల్లో అటువంటి ఆచారం నిజంగా ఉంటుందా? నాకైతే నమ్మశక్యంగా లేదు. కథ కన్నా ఆ కథ రాయడంలో నీ ఉద్దేశం మరీ బాధాకరం. లంబాడి వాళ్ళ జోలికి పోయేవు సుమా అనే కదూ నువ్వు హెచ్చరించేది. ఆడదాన్నని రుజువు చేసుకున్నావు కృష్ణవేణి. నా గురించి నీకు అటువంటి సందేహం పొడచూపిందంటే నాకెంత అవమానం కృష్ణ. నేను ఆ కథలో లెఫ్టినెంట్ లాంటి వాడిని అనుకున్నావా?
కానీ నేను నీకే సొంతమై ఉండాలని నీ మనసు కోరుతుందంటే అది నాకెంత ఆనందం. ఇక్కడికి ఆపుతున్నాను. ఎందుకంటే రచయిత్రి చేసిన కొన్ని సవరణలు, కొన్ని వివరణలు కూడా ఇందులో ఉన్నాయి. కళ్యాణ్ పత్రిక గురించి ప్రస్తావించారు కదా, దాని గురించి హిందీ కళ్యాణ్ పత్రికలో ఆ సూక్తి నేను నిజంగానే చదివాను. దాన్ని ఈ కథలో పెట్టాను. ఆ సూక్తి చదివి కృష్ణవేణి ఆ ఆహారం మానేసినట్టు. ఆ బాధ్యత కృష్ణవేణికి అంటగట్టేసి నేను బయటపడ్డాను. ఆ సూక్తి చదివిన నేను మాత్రం నా ఆహారాన్ని మార్చుకోలేదు. అంటే ఎంత కపటత్వం ఇది! రచయితలు రాసే వాటిని పాఠకులు నమ్మక్కర్లేదు. రచయితలు గొప్ప గొప్ప కోసం రాస్తారంతే. బుద్ధుడేం చేశాడు? అహింస మీద ఎంతో చెప్పాడు, కానీ వృద్ధాప్యం దాకా అన్ని రకాల మాంసాలు తిన్నాడు. అహింస సూత్రాలు చదివి నేను ఇక జీవహింస కట్టిపెట్టాలనే ఆలోచనతో కొంతకాలం పాటు దాన్ని పాటించి చివరికి ఇప్పుడు చేపల హింస దగ్గర ఆగి ఉన్నాను. అందుకే రచయితల్ని నమ్మరాదని చెప్పడం. మరొక చోట లంబాడీల ప్రసక్తి దగ్గర, లంబాడీలైనా ఏ గిరిజనులైనా నిరుపేదలు లేక ఆటవిక సంస్కృతి గల మనుషులు లంబాడీ స్త్రీల ఒంటి నిండా ఉండే సరంజామా, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి వీల్లేని సరంజామా, పందుంపులలో, కుంకుడుకాయలో, జొన్న గింజలో, నెత్తుల మీద బుట్టలతో అమ్ముకుంటూ తిరిగే జీవితాల్లో కూడా అందమే కనబడుతుంది నాగరికులకు. గిరిజనుల జీవితాల్లో ఉండే నిజమైన సమస్యలేమిటో తెలియకుండా వాళ్ళ గాజుల, పూసల వేషాలు చూడగానే వాళ్ళు సౌందర్య రాసులుగా కనబడతారు. వాళ్ళ వేషం అంతా సాంప్రదాయమే. అది ఆ స్త్రీలకి ఎంత అసౌకర్యమో ఆ తెగల వాళ్ళు ఆలోచించరు. అది నాగరికులకు కూడా అర్థం కాదు. మరొక అంశం, ఒక మనిషి మీద అపనమ్మకం ఒక్క క్షణమైనా తలెత్తిందంటే ఆ మనిషి గురించి స్పష్టంగా తెలియకే. నమ్మకం కలగడం అయితే స్పష్టంగా తెలియడం వల్ల జరగచ్చు, తెలియకుండానూ జరగచ్చు. అపనమ్మకం అయితే మాత్రం కొంత తెలిసి కొంత తెలియనప్పుడే జరుగుతుంది. మాధవరావు మీద కృష్ణవేణికి నమ్మకము, అపనమ్మకము రెండూ ఉన్నాయంటే అసలు ఉన్నది అపనమ్మకమే. ఆటవికుల మీద నాగరికుల అభిప్రాయాలు ఇలాగే ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటాయి. బయట ప్రపంచం తెలియకుండా అడవుల్లో జీవించే గిరిజనుల విజ్ఞానాలు నేర్పాలంటే వాళ్ళ మీద సైన్యాలతో దాడులు చేసి, వాళ్ళ మీద తుపాకులు పేల్చి, వాళ్ళలో కొందరిని చంపేసి మరీ విజ్ఞానం నేర్పాలా? అదంతా వాళ్ళకేవో మేలు చేయాలనే దయతో కాదు, క్రమంగా ఆ ప్రదేశాలను కూడా ఆక్రమించాలనే ఎత్తుగడ అది. అందుకే అటువంటి ప్రభుత్వ సంస్కరణల్ని గిరిజనులు వ్యతిరేకిస్తారు, ప్రాణాలకి తెగించి పోరాడతారు. ఇప్పుడు మనం ఒక నాగాల గురించిన కథ చెప్పుకున్నాం కదా, దాని గురించి ఆవిడ వివరిస్తున్నారు. ఈ కథని నేను అప్పుడు ఒక హిందీ పత్రికలో చదివాను. నాగాల్లో అలాంటి నియమం ఉందా లేదా అనేది తెలియదు. పోలీసులు కానీ మిలిటరీ వాళ్ళు కానీ గిరిజన ప్రాంతాలకు పోతే అక్కడ ఆడవాళ్ళ కోసం వెంపర్లాడతారు. దొరికిన వాళ్ళతో కొంతకాలం గడిపి వెనక్కిపోతారు. ఈ కథలో వారికి మరణం తప్పనిసరి అయింది. అతని సంగతి సరే, నాగాల అమ్మాయి సంగతి ఏమిటి? ఒక నాగరికుడు దొరికితే అతన్ని పెళ్ళాడాలని ఆటవిక యువతలు వెంటపడతారు. అతనికి పెళ్ళయిందా లేదా, అతను తనని పెళ్లి చేసుకుంటాడా లేదా అనే ఆలోచనలు ఏవీ ఉండవు. కొన్నాళ్ళు అతను వెంట తిరిగి తనని పెళ్లి చేసుకొని తీరాలని ఒత్తిడి చేస్తారు. ఇలాంటి ఒత్తిళ్ళు నాగరిక యువకుల మధ్య కూడా జరుగుతూ ఉంటాయి. అది తప్పకుండా బెడిసి కొడుతుంది. ఇక అప్పటికి నుంచి శోకాలు, కక్షలు, హత్యలు, ఆత్మహత్యలు అన్నీ టపటపా జరిగిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో పురుషుడి వైపు, స్త్రీ వైపు కూడా ఘోరమైన తప్పులుంటాయి. వాటి ఫలితాలే ఇలాంటి కథలే. ఈ కథ రాసిన రచయిత ఈ కథలో లెఫ్టినెంట్ని దేశభక్తుడిగా వర్ణించాడు. ఈ కథని గిరిజనుల పక్షాన రాసి ఉంటే సీమకి పెద్ద అన్యాయం జరిగినట్టు వర్ణిస్తారు. ఆమె తన క్షేమానికి తనే కట్టుబడకుండా ఆ లెఫ్టినెంట్తో అలా ప్రవర్తించవచ్చునా అనే ప్రశ్న లేవనెత్తరు. ఆమె తప్పును పట్టించుకోరు. తన చెల్లెలు లెఫ్టినెంట్తో తిరుగుతోందని చూబాకి తెలుసు. అయినా మొదట్లో పట్టించుకోడు. చివరికి మాత్రం ఆ యువకుడిని చంపడం, మరణమే తప్పనిసరి అయితే గనక ఆ లెఫ్టినెంట్ తన టెంట్లోనే తుపాకీతో ఆత్మహత్య చేసుకోవాల్సింది. ఇక్కడికి ఆపుతున్నాను.
విన్నందుకు ధన్యవాదాలు.